సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పైరసీ రాకెట్ గుట్టురట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. పైరసీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు అతడు పైరసీ ఎలా చేశాడు? పైరసీలో అతనికి ఎవరైనా సహకరించారా? ఇప్పటి వరకు ఎన్ని సినిమాలను పైరసీ చేశాడు? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సినిమా విడుదలైన గంటలోనే పైరసీగా మారుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు సైతం వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయి. పైరసీ భూతం తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎట్టకేలకు సైబర్ క్రైమ్ పోలీసులు పైరసీ చేస్తున్నటువంటి ముఠా గుట్టురట్టు చేసి ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. అసలు అతడు ఎలా పైరసీ చేశాడు, ఎలాంటి వెబ్సైట్లో అప్లోడ్ చేశారన్న అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సైబర్ క్రైమ్ సిఐ నరేష్ సార్, చెప్పండి, ఎలా అసలు జనకిరణ్ ఎలా అప్లోడ్ చేసేవాడు, ఎలా పైరసీ చేసేవాడు? జానకిరణ్ కుమార్ అనే అతను ఐటీఐ చదువుకున్నాడు. ఆయనది ప్రొఫెషన్ ఐటీ అంటే ఏసీ టెక్నీషియన్. ఐటీఐ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఏసీ టెక్నీషియన్ చేసేవారు. ఆయన ప్రాపర్ వచ్చేసి అతనిది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఒక 9 years బ్యాక్ ఆయన వచ్చారు. ఏసీ టెక్నీషియన్గా ఆయన నెలకి ఒక 20,000 సంపాదించేది. ఎట్లా మళ్ళా సోర్స్ ఆఫ్ అంటే ఎట్లా పెంచుకోవాలనే థాట్లో ఉండగా ఆయన ఎక్కువ బ్రౌజ్ చేస్తాడు అన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ బ్రౌజ్ చేస్తారు కాబట్టి అట్లా ట్విట్టర్ అనేది బ్రౌజ్ చేస్తుంటే నాకు ఒక మీమ్ లాంటిది కనబడింది. ఎవరన్నా వీడియో కంటెంట్ అప్లోడ్ చేసి మాకు పంపిస్తే వాళ్ళు డబ్బులు ఏం చేసుకోవచ్చు అని చెప్పేసి OneTamilME అని చెప్పేసి వెబ్సైట్ త్రూ అప్రోచ్ కండి అని చెప్పేసి అంటారు అనమాట. అది చూసుకొని అతను ఆ వెబ్సైట్లో లాగిన్ అయి చూస్తే అతనికి ఒక మెయిల్ ఐడి దొరుకుతుంది. దాంతో కమ్యూనికేషన్ అయిన తర్వాత టెలిగ్రామ్ యాప్లో చాట్ చేసిన తర్వాత ఇట్లా న్యూలీ రిలీజ్డ్ మూవీస్ ఏదైనా వస్తే దాన్ని వీడియో రికార్డింగ్ చేసి అప్లోడ్ చేసి పంపిస్తే మేము అమౌంట్ పే చేస్తామంటే అతను దానికి అలవాటు అయి చేస్తుంది. ఫోన్ కెమెరాసేనా, ఇంకేమైనా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడేవారా? థియేటర్లకు వెళ్ళి రికార్డ్ చేసేవాడా? ఇంకా ఎలా ఎవరికైనా సహకరించారా ఇతను మొబైల్ హై అండ్ మొబైల్స్ ఉంటాయి కదా, ఆ అప్లికేషన్ అంటే దాంట్లో ఒక స్టాండ్ బై అప్లికేషన్ వేసుకొని దాంతో రికార్డింగ్ చేసేది మూవీస్. అతను అంటే వేరే క్యామ్స్ ఏం వాడకపోయేది, మొబైల్ తోటి రికార్డింగ్ చేసేది. థియేటర్కి వెళ్ళి స్క్రీన్ రికార్డింగ్ చేసేది అనమాట. రికార్డింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేసేది ఆవిడ. థియేటర్లలో నిఘా ఉంటుంది, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ ఇంత ధైర్యంగా ఎన్ని సినిమాలు అసలు ఇప్పటివరకు రికార్డ్ చేశారు? ఇప్పటివరకు మన ఇన్వెస్టిగేషన్ అయితే 40 movies వరకు వీడియో రికార్డ్ చేశాడు ఆయన. అంటే ఈ మొబైల్స్ అనేది అతను పైన సెట్ ప్యాకెట్లో పెట్టుకోవడము, లేకపోతే పాప్కార్న్ డబ్బా ఉంటుంది కదా ఆ గ్లాస్ లాగా దాంట్లో పట్టుకొని మొబైల్ తోటి రికార్డింగ్ చేయడము. అప్లికేషన్ వాడతాడు కాబట్టి మొబైల్ షేక్ అయినా కానీ వీడియో అనేది స్టాండర్డ్గా అంటే స్టాండ్ బైలోనే వస్తుంది. సో అట్లా అతనికి ఏ విధంగా డౌట్ రాకుండా మొబైల్ని మూవ్ చేయకుండా అట్లా అంటే ఎవరో అబ్జర్వ్ చేసినా కానీ మామూలుగా మొబైల్ పట్టుకున్నాడని లేకుంటే జేబులో పెట్టుకున్నాడని ఆ రకంగా ఉండేటట్టు ఆయన డౌట్ రాకుండా చేసేది. కొత్త సినిమాలు అంటే గంటల్లోనే విడుదల చేసి వెబ్సైట్లలో వస్తున్నాయి. సో ఇతను అంటే ఫస్ట్ డే అనేది టార్గెట్ ఏమైనా వీళ్ళకు ఉంటుందా? ఎట్లా? ఖచ్చితంగా ఫస్ట్ డేనే చేయాలి. వీళ్ళు రిలీజ్ అయిన డేనే మూవీ అనేది వెబ్సైట్లో అప్లోడ్ కావాలి కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ డేనే వీళ్ళు రిలీజ్ అయిన డేనే టికెట్స్ అన్ని బుక్ చేసుకొని వాళ్ళకి అంటే అనుకూలంగా ఉన్న థియేటర్స్లో అనుకూలంగా ఉన్న సీటు అంటే రికార్డింగ్ మంచిగా రికార్డింగ్ చేయాలి కాబట్టి వీడు చూసుకొని సెలెక్టెడ్ సీట్లో బుక్ చేసుకొని అంటే బుక్ మై షో కానీ ఇంకా వేరే అప్లికేషన్స్లో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి థియేటర్కి వెళ్ళి రికార్డ్ చేసేది. థియేటర్ ఉద్యోగుల పాత్ర కానీ థియేటర్లకు సంబంధించిన ఎవరైనా సిబ్బంది ఇతనికి సహకరించినట్లు ఏమైనా మీరు దర్యాప్తులో గుర్తించారా? లేదండి, ఇప్పుడు ఇతను వీడియో రికార్డింగ్ చేసేది మాత్రం జానకిరణ్ కుమారే. అతనే చేస్తున్నాడు, అతనే కంటెంట్ అనేది సేల్ చేస్తున్నాడు, అతనే ఏం చేస్తున్నాడు అమౌంట్. ఎన్ని వెబ్సైట్లు ఇతనికి అంటే టైఅప్ ఉన్నాయి, ఎన్ని వెబ్సైట్లకి ఇతను అమ్మాడు, ఎంత డబ్బు ఆర్జించాడు? ఇతనుకున్న వెబ్సైట్ ఏంటంటే OneTamilME అని చెప్పేసి అది ఒక వెబ్సైట్ మాత్రమే మనం ఇప్పుడు దాకా ఐడెంటిఫై చేసినాము. ఇంకా వేరే వెబ్సైట్స్ ఏమన్నా ఉన్నాయనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎన్ని సినిమాలు ఇతను ఇప్పటివరకు పైరసీ చేశాడో అందులో ప్రధానంగా అంటే మెయిన్ సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు దాకా 40 movies వరకు రికార్డింగ్ చేసినట్టు మనకి ఆయన ఫోన్ అనాలిసిస్ చేస్తే తెలిసిందే. దాంట్లో కొన్ని భారీ మూవీస్ అంటే ఇప్పుడు ఆస్ట్రాక్ సింగిల్ ఒకటి, తండేలు ఒకటి, కొన్ని ఇంకా చిన్న చిన్న మూవీస్ అంటే మామూలుగా హిందీ మూవీస్ కూడా గేమాన్ ఒకటి, కిస్మత్ ఇట్లాంటి కొన్ని మంచి మూవీస్ కూడా రికార్డింగ్ చేసి అప్లోడ్ చేశాడు. ఇంకా మిగతా వెబ్సైట్ తమిళ్ మూవీ రూల్స్ కావచ్చు, బొప్పం టీవీ, ఐబొమ్మ లాంటి వెబ్సైట్లలో కూడా మొదటి రోజే సినిమాలు విడుదలవుతున్నాయి, పైరసీ అవుతున్నాయి. సో దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసుల ప్రత్యేక నిఘా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు కిరణ్ కుమార్ని అరెస్ట్ చేసిన తర్వాత మనకి కొన్ని వెబ్సైట్ ఐడెంటిఫై చేసినాము. అట్లాగే ఆ సౌర్స్ ఎక్కడి నుంచి ఫండింగ్ అవుతుంది అంటే దానికి క్రిప్టో రూపంలో డిజిటల్ కరెన్సీ రూపంలో అమౌంట్ అనేది
పే చేయడం జరుగుతుంది. ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఫర్దర్గా ఐడెంటిఫై చేస్తాము. ఆ కిరణ్ కుమార్ మీద మనము ఐటీ యాక్ట్ కింద కేసులు కట్టినాము. ప్లస్ బిఎన్ఎస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం కూడా ఫోర్జరీ కానీ ఐడెంటిటీ థెఫ్ట్ కానీ అట్లాంటి దాని మీద కేసులు కట్టినాము. ఫోర్జరీ కానీ కాపీరైట్ యాక్ట్ కానీ అట్లాంటి సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్ అన్ని కలిపితే కూడా దాదాపు ఒక సెక్షన్కి 10 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా పైరేటెడ్ మూవీస్ చేసి రిలీజ్ చేయడం, ఎవరికైనా సేల్ చేసి అమౌంట్ ఏం చేసుకోవాలనుకున్న వాళ్ళు టైమింగ్ వాళ్ళకి కొద్దిగా అమౌంట్ వస్తుండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం పనిష్మెంట్ మాత్రం కఠినంగా ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది పైరసీ చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. జనకిరణ్ అనేక సినిమాలను పైరసీ చేశాడు. ఇప్పటికే ఆ వెబ్సైట్ల తెర వెనుక ఎవరున్నారన్న అంశాలపైన కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా పైరసీ చేస్తే కఠిన చర్యలు, కఠిన చట్టాలు అమలు చేస్తున్నామని చెప్పి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ నుండి.